నువ్వు ఇవాళ అరిచేతుల వైకుంఠం చూపెట్టి 6 గ్యారెంటీలు అని చెప్పి 420 హామీలు ఇచ్చి దొంగ మాటలు నంగనాచి కబుర్లు చెప్పి ఇవాళ నువ్వు గెలవచ్చు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం బిడ్డ, ఏ రోజుకైనా ఏనాటికైనా తెలంగాణ చరిత్ర రాసిన రోజు కేసీఆర్ గారు హిమాలయాల పర్వతమంతా ఎత్తున ఉంటే కనీసం నువ్వు ఆయన కాలి గోరికి కూడా సరిపోని పాత్రలో ఉంటావు అనేది అక్షర సత్యం. ఇలా ఏ ఊరికన్నా పోదాం, ఏ తాండా కన్నా పోదాం, ఏ బస్తీ కన్నా పోదాం, ప్రజలు ఏమనుకుంటున్నారో నీ సంవత్సరం పాలన గురించి ఒకసారి తెలుసుకో దమ్ముంటే నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ పోయినా ఒక ఆటో అన్నను కదిపితే ఆయన తిడుతున్నాడు, ఒక రైతునికి తట్టుకొని మాట్లాడితే ఎక్కడన్నా కదిలిచ్చి మాట్లాడితే ఏడుపొక్కటే తక్కువ ఉన్నది. మహిళలను ఏమమ్మా ఎట్లున్నారంటే వాళ్ళు బాధలే చెప్తున్నారు. ఇలా తెలంగాణలో ఏ ఒక్క వర్గం, ఆఖరికి గురుకులాల్లో ఉండే పిల్లలు వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, నువ్వు బువ్వ పెట్టలేకపోతే ఆ దిక్కుమాలిన బువ్వ తిని హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి. ఇది ఈరోజు తెలంగాణ సంవత్సరం పరిపాలన. ఇంకా ఈపాటి పరిపాలన కట విజయోత్సవాలు. పోలీసు వాళ్ళు లేకుండా పోతే ఈ బలగొట్టి ఎక్కడికక్కడ ఊళ్ళో తన్ని పంపించినట్టున్నారు. ఇది వాస్తవం. నేను మిమ్మల్ని దయచేసి కోరేది ఒకటే, ఇలా వాళ్ళని తిట్టేతందుకు పెట్టుకోలే మనం ప్రోగ్రాం. వాళ్ళని తిట్టేతందుకో వాళ్ళ గురించి మాట్లాడుకుంటందుకో కాదు, యాద్ చేసుకోవాలి మనం. మన నాయకుడు ఎక్కడ మొదలైండు? 2001లో మొదలైనాడు. ఏముండే మనకు అన్నాడు. ఈరోజు పెద్ద వేదికలు ఉన్నాయి, ఇంతమంది నాయకులు ఉన్నాం, బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకున్న తందుకు వనరులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, అన్ని ఉన్నాయి. ఆ రోజు ఎవరున్నారు? కేసీఆర్ గారికి మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, క్యాస్ట్ బేస్ లేదు, ఏది లేదు. తెలంగాణ సమాజం నిండా అనుమానం. మళ్ళీ ఈయన కూడా ఏదైనా పదవుల కోసమే మొదలుపెట్టిండేమో, మళ్ళీ పదవులు ఇస్తే బంద్ చేస్తాడేమో, మధ్యలో ఇడిచిపెట్టి పీక్తాడేమో అనే అనుమానపు నీలి నీడల మధ్యన ప్రయాణం ప్రారంభమైంది. అదే సినిమాల పాట ఉంటుంది చూడు, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం గమ్యం ఎక్కడో తెలియదు పాపం అన్నట్టు అగమ్య గోచరమైన పరిస్థితి.